స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. ఇక్కడ ఇందల్వాయి టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం. అసలు నిన్నటి నుంచి ఎలా ఉంది? వర్ష బీభత్సం అయితే చాలాగా ఉంది. మనం కనుక్కుందాం. చెప్పండి అన్న, ఎట్లా ఉంది? అసలు వెహికల్స్ ఆపుతున్నారా? ఏంటి పరిస్థితి? నిన్న ఈవినింగ్ నుంచి మా ఇందల్వాయి పిఎస్ వాళ్ళు వచ్చి ఆపారు. అప్పటి నుంచి పొద్దుగల వరకు ఎలాంటి వెహికల్ అలౌ చేయలేము. స్టే ఇక్కడ పక్కకు స్టే డాబా హోటల్ కాడ ఆపుకొని స్టే చేసుకుంటాం అంటే కొన్ని వెహికల్ పంపించాము. అప్పటి నుంచి ట్రాఫిక్ అయితే రావట్లేదు. ఎక్కడక్కడ బ్లాక్ అయిపోయినాయి వెహికల్ అన్ని. ఇప్పుడైతే మామూలు ట్రాఫిక్ లోకల్ బండ్లు తప్ప వేరే బండ్లు అయితే వెళ్ళట్లేదు. అసలు చూసిరా ఇట్లాంటి వర్షం? ఇప్పటివరకైతే మేము ఎప్పుడు చూడలేము ఇలాంటి సిచ్యువేషన్. అయితే ఫస్ట్ టైం ఇంత మరి ఘోరంగా పడడం. పక్క విలేజ్ వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది. పోవడానికి దారి లేదు, అన్ని రోడ్లు బ్లాక్ అయిపోయినాయి. మరి ఘోరంగా ఉంది. ఇప్పటివరకైతే ఇలాంటి చూడలేము. ఫస్ట్ టైం ఈ వర్షం ఇంత ఘోరంగా పడడం. సో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తానికి ఆల్మోస్ట్ ఒక డెకేడ్ అని చెప్పొచ్చు. 10 సంవత్సరాల ముందు వరకు కూడా ఇట్లాంటి వర్షాలు చూడలేదు అంటున్నారు. లక్షల క్యూసెక్కుల్లో వాటర్ ని వదులుతున్నారు. సో 1, 2 కాదు, 2, 3 దాటి ఇటు పోచారం కావచ్చు, అటు నిజాం సాగర్ కావచ్చు, అటు నాగార్జున సాగర్ కావచ్చు, ఎస్ఆర్ఎస్పి కావచ్చు, అన్ని ప్రాజెక్టుల్లో అసలు వర్ష బీభత్సం 2-3 అడుగులు దాటి 10 అడుగుల వరకు, 6 అడుగుల వరకు గేట్లు ఎత్తేసిన పరిస్థితి అయితే నడుస్తుంది. ఉమ్మడి జిల్లాలో వర్షాలకి రైళ్లను రద్దు చేసింది. మరమ్మతులు చేసే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. వర్ష బీభత్సం గాలి అయితే విస్తృతంగా నడుస్తుంది. కొన్ని ప్రదేశాల్లో అయితే కంప్లీట్ గా వాటిని క్యాన్సిల్ చేసిరు. 1-2 రైళ్లని దారి మళ్లించడం జరిగింది. అయితే నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైళ్లను పెద్దపల్లి మీదుగా మళ్లించిండ్రు. కొన్ని రైళ్లు తాత్కాలికంగా రద్దు చేసిరు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు చెప్తున్నారు. నిజాం సాగర్ నుంచి వరద ఉద్రిక్తత పెరిగింది. 95.200 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్ట్ 20 గేట్లను ఎత్తి 1,63,426 క్యూసెక్కుల నీటిని మంజిరా నదిలోకి విడుదల చేసిండ్రు. ప్రాంతాలకు